ముంబై పొమ్మంది, విశాఖ రారమ్మంటోంది. రెండు చోట్ల సమస్య ఒకటే, తీవ్రమైన నీటి ఎద్దడి. కానీ మహారాష్ట్ర ప్రయారిటీ జనం మన వాళ్లకు మాత్రం కాసులు కురిపించే ఐపీఎల్ క్రికెట్. విశాఖలోనూ నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు ఎవరి కోసమని జనం నిలదీస్తున్నారు. 3 లక్షల లీటర్లు ఒకరోజు క్రికెట్ స్టేడియం నిర్వహణకు అవసరమైన నీరు. అంతర్జాతీయ క్రికెట్ పిచ్ మార్గదర్శకాల ప్రకారం పచ్చిక బయళ్లు, పిచ్లు తడిపేందుకు ఇంత పెద్ద మొత్తంలో నీటిని వినియోగించాలి. స్టేడియంలో గ్రీనరీ, క్రికెట్ పిచ్ సజీవంగా ఉండాలంటే నిత్యం నీటిని చల్లాల్సిందే. మ్యాచ్లు జరిగినా జరగకపోయినా అది నిత్య ప్రక్రియ. మ్యాచ్లు లేనప్పుడు పిచ్లు, పచ్చిక బయళ్ల కోసం వినియోగించే నీరు గరిష్టంగా 60,000 లీటర్లు ఉంటుంది. ఇక ఐపీఎల్ వంటి సీజన్లో అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మేరకు స్టేడియం నిర్వహణ తప్పనిసరి. మహారాష్ట్రలో ఐపీఎల్ నిర్వహణపై ముంబై హైకోర్టు అనూహ్య తీర్పు ఇచ్చింది. నీటి ఎద్దడితో జనం సతమతమవుతుంటే క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న వృధాపై ఆగ్రహించింది. హైకోర్టు ఇచ్చిన షాక్తో హోమ్ స్టేడియం కోల్పోయిన పూణే ఫ్రాంచైజీ విశాఖను ఎంచుకుంది. ఇక్కడ 3 మ్యాచ్లు ఆడనుంది పూణే. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అభిమానులపై ఉన్న ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదు. అక్కడ మ్యాచ్లు ఆడే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ నీటి ఎద్దడి లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. అన్నీ ఉండి అత్యధిక రెవెన్యూ కూడా వస్తుంది మహారాష్ట్రలో. వాళ్ళే వదులుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు ప్రజలు కావాలి, ప్రజల సంక్షేమం కావాలి, స్మార్ట్ సిటీ అని చెప్పినప్పుడు వాళ్ళు అవి త్యాగాలు చేశారు. వాళ్ళు క్రికెట్ మ్యాచ్ వదులుకున్నారు. మాది విశాఖపట్నం స్మార్ట్ సిటీగా అని చెప్తా ఉన్నారు. మరి స్మార్ట్ సిటీలో విశాఖ ప్రజలకు తాగునీరు లేకుండా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఆడితే కూల్ డ్రింకులు తాగే పరిస్థితి తెచ్చుకోవాలా? వాళ్ళ వాటర్ బాటిల్ కొనాలంటే 30 రూపాయలు, 50 రూపాయల దాకా చేరుకుంటా ఉంది. విశాఖ జిల్లాలో అధికారులు ఏ రకంగా పనిచేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళు ఇప్పటికైనా వైఖరి మార్చుకుంటారని మేము కోరుకుంటా ఉన్నాం. మహారాష్ట్ర అంత దారుణమైన పరిస్థితులు స్టీల్ సిటీలో లేకపోయినా నీటి ఎద్దడి మాత్రం తీవ్రంగానే ఉంది. విశాఖలోని స్టేడియానికి చుట్టుపక్కల ఉన్న కాలనీలకు అరకొరగానే నీటి సరఫరా జరుగుతోంది. ఇలాంటప్పుడు లక్షల లీటర్ల భూగర్భ జలాలను తోడి క్రికెట్ పిచ్ల పాలు చేయడం దారుణం అంటున్నారు స్థానికులు. కరువు ఈ రాష్ట్రంలో విలయతాండవం చేస్తూ ఉంది. నీటి నిలువలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నంలో అవి తగ్గిపోతూ ఉన్నాయి. అయినా సరే కేవలం వాళ్ళ సొంత లాభం కోసం, లేకపోతే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళ సొంత ఆర్జన కోసం ఈరోజు విశాఖపట్నం ప్రజల్ని ఐపీఎల్ మ్యాచ్లు వాళ్ళు పెట్టి బాగానే వెళ్ళిపోతారు. తద్వారా వచ్చే ఫలితాన్ని అనుభవించాల్సిన దుస్థితి విశాఖపట్నం ప్రజలది. కాబట్టి ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడ నిర్వహించడం వల్ల ఇక్కడ జలవనరుల శాతం తగ్గిపోయి ప్రజలు రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు, కరువు కాటకాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజలను కావాలని కష్టాలకు గురి చేయడం అనే ఆలోచన తప్పు. వీళ్ళ సోకుల కోసం, వీళ్ళ లాభాల కోసం, వీళ్ళ ప్రచారాల కోసం అని చెప్పేసి విశాఖ నగరాన్ని బలి చేయొద్దని మేము కోరుతున్నాం. అలాగే విశాఖ నగరంలో ఉన్న నీరు ఈ సమ్మర్ సీజన్లో పూర్తి స్థాయిలో ప్రజలకు అందడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలి. లేకపోతే లాతూరు లాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా గ్రౌండ్ వాటర్ డాటా పెరగడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. అది మానేసి పూర్తిగా కాంక్రీట్ జంగిల్గా విశాఖ నగరం చేయడం అనేది తప్పని మేము అయితే భావిస్తున్నాం. పూణే జట్టు కోరగానే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సైతం మా దగ్గర సమృద్ధిగా నీళ్లున్నాయి, మీరు రన్నంటూ ఆహ్వానం పలికింది. దీంతో మండు వేసవి అయిన మే నెలలో 3 మ్యాచ్లను విశాఖలో నిర్వహించనున్నారు. సాగర తీరంలోనూ దాహం కేకలు మిన్నంటుతున్నప్పుడు క్రికెట్ కు నీటిని వృధా చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే క్రికెట్ మ్యాచ్ల కోసం చుక్క నీరు కూడా ఇవ్వమని జీవీఎఫ్సీ తెగేసి చెప్పేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల దాహార్తిని తీర్చడమే తమ ప్రథమ లక్ష్యం అంటోంది. అసోసియేషన్ వాళ్ళకు మన వాటర్ అడగట్లేదండి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ స్ప్రింక్లర్ ద్వారా చేస్తున్నారని ఉంది. సో వాళ్ళ సిస్టమ్ ఉంది ఎప్పటి నుంచి, లాస్ట్ 4 years నుంచి ఎక్కడ ఉన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. సో దానికి మన జీవీఎంసీ వాటర్ డిపెండెన్సీ లేదు కాబట్టి మన ఇష్యూ లేదు. మాకు జీవీఎంసీకి ఏం సంబంధం. అయితే ఏసీఏ వాదన మరోలా ఉంది. ప్రస్తుతం క్రికెట్ స్టేడియం ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు పెద్ద చెరువు ఉండేది. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలకు లోటు లేదంటోంది. స్ప్రింక్లర్ విధానం వల్ల తక్కువ మొత్తంలోనే నీటిని వినియోగిస్తున్నామంటోంది. అయితే మండే ఎండాకాలంలో జనం నీటి కోసం ఆహాకారాలు చేస్తున్న వేళ ఐపీఎల్ మ్యాచ్లంటూ ఇలా నీటిని వృధా చేయడంపై మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.